వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్లపైనే సాగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించాలంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని నెరవేర్చాలి. అందుకు కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. కానీ మోడీ సర్కార్ మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో సీఎం రేవంత్ ధర్నా చేపట్టారు. కానీ కేంద్ర సర్కార్ దీనిపై స్పందించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా వ్యూహం ఫెయిల్ అయిందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మాత్రం రేవంత్కు మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ సంస్కృతిని అర్థం చేసుకుని ఆ పార్టీ హైకమాండ్కు బహిరంగ విధేయత ప్రకటిస్తూ మరోవైపు రాష్ట్రంలో తన గ్రిప్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పార్టీపై పట్టు సాధించే మరో అవకాశం రాజగోపాల్ రెడ్డి రూపంలో వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది ఎలా అంటే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే రెబల్ ముద్ర వేసి బలవంతుడని అనుకుంటారని రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ఉపేక్షిస్తే ఇతరులు కూడా అలాగే బయలుదేరతారు. రేవంత్ను వ్యతిరేకించే వారికి హైకమాండ్ సపోర్ట్ లభిస్తుందన్న అభిప్రాయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందుకు రాజకీయ జీవితం ముగిసిపోయే చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇతరులు రెబల్గా మారాలన్న ఆలోచనకు రారు. హైకమాండ్ దృష్టికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఆయన పని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా వ్యవహరించారు, మునుగోడు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించారు, ఎన్నికలకు ముందు ఏం చేశారు, ఎన్నికలప్పుడు ఏం చేశారో అన్ని వివరాలతో హైకమాండ్కు నివేదికలు పంపారని తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ పార్టీపై కుట్ర చేస్తున్నారని, రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని ఉపేక్షిస్తే పార్టీకి పట్టినటువంటి చెదలను నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందన్న అభిప్రాయం హైకమాండ్కు పంపుతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డీకే శివకుమార్ను రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు గట్టి హెచ్చరికలు ఇచ్చారని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రాజకీయంగా డీల్ చేయకపోతే చాలామంది బయటకు వస్తారు. అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే ఇలాంటి అవకాశాలని టెస్టింగ్ చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీదకు లాగకుండా ఉంటారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఏ కారణంతో అయినా ఛాన్స్ మిస్ అయితే వైఎస్ల పార్టీపై పట్టు సాధించడం కష్టమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ సీఎం పదవి చేపట్టిన మొదట్లోనూ ఇలాగే ఉండేది. కానీ ఆయన తన రాజకీయంతో అందరినీ సెట్ చేశారు.